Hello dear students, welcome to CR Digital Classes. I am Ajay Punna. In this video, we will discuss various decision making scenarios under marginal costing. One such situation is make or buy decisions. We'll discuss the topic in brief and we'll also explore the examples along with the illustrations which have been asked in other universities in their board exams. Let's look at this. Make or buy decisions. Should I manufacture inside or should I buy from the market? This is what is a simple decision making situation. మేక్ మీన్స్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ హౌస్, మీ ఫ్యాక్టరీలో మీరు ప్రొడ్యూస్ చేసుకోండి ఆ ప్రోడక్ట్, లేదా షుడ్ ఐ గో ఇన్ ద మార్కెట్ అండ్ బై రెడీమేడ్ ప్రోడక్ట్, రైట్? ఇక్కడ చూడండి, term make or buy decisions revolves around the strategic choice a company makes when determining whether to produce goods and services internally, అంటే ఫ్యాక్టరీ లోపల ప్రొడ్యూస్ చేసుకోవాలా లేదా, ఆర్ ప్రొక్యూర్ దెమ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వెండర్స్ అవుట్సోర్స్. ఇంత వెరీ సింపుల్ సిచ్యువేషన్. ఎట్లా డిసైడ్ చేస్తాం మనకి ఏది బెనిఫిషియల్గా ఉంటే అది, అంటే బెనిఫిషియల్ ఎట్లా డిసైడ్ చేస్తాం, మనకి ఎక్కడ కాస్ట్ తక్కువ అవుతే ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. మనకి ఇంటర్నల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఒక కాస్ట్ వస్తుంది, లెట్స్ సపోజ్ 100 రూపీస్, మార్కెట్లో కొంటేనేమో 70 రూపీస్కే వస్తుంది. సో వీ విల్ అనలైజ్ దిస్, ఓకే, ఆ కాస్ట్ బేస్డ్ మీద వీ విల్ అనలైజ్, ఓకే మార్కెట్లో తక్కువ వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇగ్నోర్ చేస్తాం ఇక్కడ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో. క్వాలిటీ ఇవంటివి, క్వాలిటీ అవనివ్వండి, మనకు కావాల్సిన క్వాంటిటీ వాళ్ళు సప్లయర్స్ ప్రొడ్యూస్ చేస్తారా చేయరా, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మార్కెట్లో అవైలబుల్ ఉందా లేదా, ఈ అడిషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బట్ ఓకే, గోయింగ్ ప్యూర్లీ ఫైనాన్షియల్ టర్మ్స్లో మనకెంత ఖర్చు అవుతుంది ఇంటర్నల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తే, లేదా మార్కెట్లో కొంటే ఎంత అవుతుంది, రెండింటిని కంపేర్ చేసి ఏది తక్కువ కాస్ట్ అవుతే ఆ ఆప్షన్తో వెళ్తాం మనం, రైట్? ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. A car manufacturing company must decide whether to produce its own tires or purchase them from a specialized tire supplier. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకుందాం, హ్యుండై ఉంది. హ్యుండై కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పర్టీస్ అయినప్పటికీ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కాకపోవచ్చు. సో హ్యుండై ఏం చేస్తుంది, వెండర్స్ దగ్గరకు వెళ్తుంది, ఎంఆర్ఎఫ్ టైర్స్ దగ్గరకు వెళ్తుంది, సిఎట్ టైర్స్ దగ్గరకు వెళ్తుంది. ఓకే, దే మే బ్రింగ్ ద కోట్స్, ఓకే, బయట వాళ్ళు ఎంత సప్లై చేస్తున్నారు టైర్ని, ఒకవేళ నేనే ఆ టైర్ని లోపల మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఫ్యాక్టరీలో, ఈ రెండింటి కంపారిజన్ ఏది తక్కువ పడుతుంది కాస్ట్, అకార్డింగ్ టు దట్ వీ విల్ ఓకే చూస్ ద ఆప్షన్. ఇక్కడ ఏం చేస్తుంది, ఆ కంపెనీ విల్ డిసైడ్ వెదర్ టు బై ఫ్రమ్ ద అవుట్సోర్సింగ్ ఎక్స్టర్నల్ సప్లైస్ ఆర్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్ ఇన్ అవర్ ఓన్ ఫ్యాక్టరీ, రైట్? ఇక్కడ చూడండి, ఇఫ్ అ కంపెనీ హ్యాస్ ద ఐడల్ లేబర్ అండ్ ఎక్విప్మెంట్ టు మ్యానుఫ్యాక్చర్ టైర్స్ ఎట్ ద లో కాస్ట్, ఓకే కెపాసిటీ ఉంది, మెషిన్స్ ఉన్నాయి, ఓకే లేబర్ అవైలబుల్గా ఉంది అంటే దే మే కన్సిడర్ దట్ ఇట్ మైట్ చూస్ ఇన్ సోర్సింగ్, అదొక ఫ్యాక్టర్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ద ఎక్స్టర్నల్ సప్లయర్స్ ఆఫర్ బెటర్ క్వాలిటీ టైర్స్ ఎట్ అ కాంపిటేటివ్ ప్రైజెస్, అవుట్ సోర్సింగ్ వుడ్ బి ద ప్రిఫర్డ్ ఆప్షన్. సో ఇలా ఓకే, టూ ఆప్షన్స్ మధ్యలో సెలెక్షన్ని డిసిజన్ మేకింగ్ అంటున్నారు ఇక్కడ. ఓకే, వీ హ్యావ్ సమ్ ఇలస్ట్రేషన్స్ విల్ సీ. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు Coromandel Company Limited, which produces washing machines తయారు చేస్తుందంట. కాస్ట్ పర్ యూనిట్, ఒక్క వాషింగ్ మెషిన్ తయారు చేయడానికి మెటీరియల్ 50 రూపీస్ అవుతుంది, లేబర్ డైరెక్ట్ వేజెస్ మనకి ఎంత అవుతుంది 25 రూపీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15 రూపీస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ రూపీస్ 10 రూపీస్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, ఇది ఒక పీరియడ్ కాస్ట్. ఓకే, ప్రాఫిట్ 20 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 120. The production capacity of the factory is 10,000 units. 10,000 units ప్రొడ్యూస్ చేయగలుగుతుందంట. ఓకే, ఈచ్ యూనిట్ ఆఫ్ వాషింగ్ మెషిన్. ఇక్కడ ఎట్ ప్రెసెంట్ a supplier has offered to sell the same item for 95 రూపీస్. మనకేమంటున్నారు, బయట మార్కెట్లో అదే ఒక యూనిట్ మనకి 95 రూపీస్కే అవైలబుల్గా ఉంది. షుడ్ ద కంపెనీ ప్రొడ్యూస్ ద ఐటమ్ ఆర్ బై ఇట్ ఫ్రమ్ ద సప్లయర్, అదే ప్రొడ్యూస్ చేసుకోవాలా లేదా, ఓకే షుడ్ ఇట్ బై ఫ్రమ్ ద మార్కెట్. మీకు అనిపించవచ్చు, ఓకే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 120 ఉంది, ఇక్కడ బయట కాస్ట్ 95 ఉంది, బయటదే తక్కువ అనిపించవచ్చు. ఇక్కడ ఏంటి సెల్లింగ్ ప్రైస్, మనం అమ్మే ప్రైస్, మనకు అయ్యే కాస్ట్ ఎంత, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కాస్ట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు కూడా యూ నీడ్ టు సీ ఓన్లీ వేరియబుల్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, మార్జినల్ కాస్టింగ్లో ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ పీరియడ్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓకే సొల్యూషన్లో ఇలా టేబుల్ వేసాం మనం, వీల్ కంపేర్. మనకు తెలుసు బయట సప్లయర్ మనకి 95 రూపీస్కి ఇస్తున్నాడని, బట్ అది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎంత అవుతుంది,
ఇక్కడ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? మెటీరియల్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడు మాత్రమే. ద ప్రైమ్ కాస్ట్ ఏదైతే మనం అంటామో దిస్ ఈస్ ద ఓన్లీ వేరియబుల్ కాస్ట్. సో మెటీరియల్ 50 రూపీస్ అవుతుంది ఒక్కొక్క యూనిట్కి, లేబర్ 25 రూపీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 90 రూపీస్. మనకు అయ్యే ఖర్చు 90 రూపీస్. వీ షుడ్ నాట్ కన్సిడర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 10 రూపీస్. అది డిసిజన్ మేకింగ్లో పనికిరాదు మార్జినల్ కాస్టింగ్ ప్రకారం. మనం ఓన్లీ కాంట్రిబ్యూషనే చూస్తాం మార్జినల్ కాస్టింగ్లో. కాంట్రిబ్యూషన్ పాజిటివ్ అంటే వీ షుడ్ గో హెడ్ విత్ ద డెసిషన్. సో ఇక్కడ మనకు వేరియబుల్ కాస్ట్తోని మార్కెట్లో ఉన్న రేట్కి కంపేర్ చేస్తాం. 90 రూపీస్ మనకు అవుతుంది ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేస్తే, సప్లయర్ ఏమో 95 రూపీస్కి ఇస్తా అంటున్నాడు. ఏది బెటర్ ఆప్షన్? మనం ఇంటర్నల్గా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడమే బెటర్. మనం సప్లయర్ దగ్గరికి వెళ్తే 5 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది ప్రతి యూనిట్ మీద. సో అదే చెప్తున్నాడు. ఓకే, సో if the component is purchased from the market, the total cost will be 95. In case the same component is produced within the manufacturing unit, it will be costing 90 rupees, right? It is profitable to produce the component within the manufacturing unit. Mana factory localne produce cheskunte better rather than buying it from the market, because the production cost is only 90 rupees, whereas the market price of that, okay, edaithe supplier manaki istunnado adi 95 rupees. So you should go ahead with the option of making the product, not buying the product. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఇలస్ట్రేషన్ ఇది. A company produces variety of products and components. Following components with the relevant manufacturing cost are under the consideration for purchase outside. ఓకే, ఇక్కడ ఏంటి? 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. మనకు అయ్యే ఖర్చు ఎంత? డైరెక్ట్ మెటీరియల్ ఏబీ అనే కాంపోనెంట్కి డైరెక్ట్ మెటీరియల్ 1200 అవుతుంది, డైరెక్ట్ లేబర్ 400, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 200 అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ 600. బయట బాట్ అవుట్ ప్రైస్ ఒకవేళ మనం మార్కెట్లోకి వెళ్ళి కొంటే 1600 అవుతుంది. సేమ్ లాజిక్ అప్లై చేయాలి. ఇందాక మనం ఏదైతే ప్రాబ్లంలో చూసామో అదే లాజిక్ అప్లై చేయాలి. ఇక్కడ మనకు అవుతున్న కాస్ట్ ఎంత? ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ మాత్రమే మార్జినల్ కాస్టింగ్ ప్రకారం. సో డైరెక్ట్ లేబర్ కాస్ట్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఈ 3 మాత్రమే యాడ్ చేస్తాం. 1200 ప్లస్ 400 is 1600, 1600 plus 200 is 1800. మనం లోపల మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడ్యూస్ చేస్తే దానికి 800 ఖర్చు అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ డిసిజన్ మేకింగ్ యాజ్ పర్ మార్జినల్ కాస్టింగ్. చెప్పాను ఇంతకుముందే, ఇప్పుడే చెప్పాను, రైట్? బయట కొంటేనేమో 1600 అవుతుంది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే 1800 అవుతుంది. వాట్ షుడ్ బి యువర్ డిసిజన్? వాట్ షుడ్ బి యువర్ డిసిజన్? బయటనే కొనుక్కోమని చెప్తాం మనం. అది కాంపోనెంట్ ఏబీకి. కాంపోనెంట్ సిడి చూడండి, డైరెక్ట్ మెటీరియల్ 400, ఓకే, డైరెక్ట్ లేబర్ 1600, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 400, బాట్ అవుట్ ప్రైస్ 4600 ఉంది. మనం ఎప్పుడైతే డిసిజన్ తీసుకుంటామో ఫస్ట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ద ప్రోడక్ట్ కాస్ట్ విచ్ ఆర్ ఓన్లీ వేరియబుల్ కాస్ట్స్. 400 plus 1600 is 2000, 2000 plus 400 is 2400. మనం ఈ ఫిక్స్డ్ కాస్ట్ని డిసిజన్ మేకింగ్లో కన్సిడర్ చేయము, రైట్? సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి టోటల్? దీని టోటల్ ఎంత వచ్చింది? 2400 వచ్చింది. బయట ఎంత కొనొచ్చు అంట? 4600 కొనొచ్చు. చెప్పండి ఏది బెటర్ ఆప్షన్? దిస్ ఈస్ ద బెటర్ ఆప్షన్. మనకి ఎంత తక్కువ అవుతుంది? 2400 మాత్రమే వస్తుంది. 2400కి మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాం ఇఫ్ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ విత్ ఇన్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. బయట కొంటేనేమో 4600 అవుతుంది. సో ఫర్ ప్రోడక్ట్ సిడి మనం మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్. ప్రోడక్ట్ ఈఎఫ్ చూడండి, డైరెక్ట్ మెటీరియల్ 200, డైరెక్ట్ లేబర్ 600, వేరియబుల్ కాస్ట్ 400 అయింది. ఓకే, మొత్తం 1200 అవుతుంది. టోటల్ ఇస్ 1200. కానీ బయట కొంటే ఎంత అంట? 2400 అవుతుంది. మార్కెట్లో పోయి సప్లయర్ దగ్గర కొంటే 2400 అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనకు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడ్యూస్ చేసుకుంటే తక్కువ పడుతుంది. సో ఫర్ బోత్ ప్రోడక్ట్ సిడి అండ్ ఈఎఫ్ యూ షుడ్ మేక్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ యువర్ బిజినెస్ యూనిట్. ఏబీకి మాత్రం వీ హ్యావ్ టు బై ఇట్ ఫ్రమ్ ద మార్కెట్. ఎందుకంటే లోపల మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమో ఎక్కువ వస్తుంది. ఇక్కడ 1800 అవుతుంది, బయట మాత్రం 1600కే దొరుకుతుంది ఏబీ. కాబట్టి వీ విల్ బై ఇట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. అదే క్యాల్కులేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, మనకేం చెప్తున్నాడు? సెలెక్ట్ ద కాంపోనెంట్స్ విచ్ షుడ్ బి బాట్ ఫ్రమ్ అవుట్ సైడ్
ఇండికేటింగ్ ద రీజన్ ఫర్ చాయిస్. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, బయట కొనాల్సినవి ఏమి అని మాత్రమే ఇచ్చాడు, రైట్? సో ఫస్ట్ కాంపోనెంట్ మాత్రమే బయట కొనాలి, మిగతావి కొనకూడదు. కంపారిటివ్ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ వేసాడు చూసండి. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ వేసాడు, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అన్ని 3 ప్రోడక్ట్స్కి వేసాడు. నీడ్ టు క్యాల్కులేట్ ద టోటల్ వేరియబుల్ కాస్ట్. ఇది 1800, దీన్ని ఏ అన్నాడు. బిలో బాట్ అవుట్ ప్రైస్ పెట్టాడు, బయట మార్కెట్ ప్రైస్ ఎంత మనం కొనాలనుకుంటే. మనకు అయ్యే కాస్ట్ ఎంత బయట 1600, 4600, 2400, రెండింటి డిఫరెన్స్ కనుక్కున్నాడు. ఈస్ కాలింగ్ ఇట్ అస్ సేవింగ్. ఇక్కడ 1800 మైనస్ 1600 ఇస్ 200. ఇది మనకు సేవింగ్ ఏం కాదు, మనకు అవుతున్న కాస్ట్ ఎంత 1800. 1600 ఇస్ ద బయట కాస్ట్, మనకి ఎక్స్ట్రా ఇంకర్ అవుతుంది ఎంత 200. సేవింగ్స్ ఇక్కడ అవుతున్నాయి సిడికి ఈఎఫ్కి. బయట కొంటే 4600, బట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే 2400. కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే మనకు 2200 మిగులుతాయి డబ్బులు. సేమ్ లాజిక్ ఫర్ ద ప్రోడక్ట్ ఈఎఫ్ ఆల్సో. 1200 అండ్ 2400 మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడ్యూస్ చేసుకుంటే మనకు 1200 మిగులుతాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏం కావాలి? విచ్ ప్రోడక్ట్ షుడ్ బి బాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని అడిగాడు. విచ్ కాంపోనెంట్ షుడ్ బి బాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎందుకు, రీజన్ ఏంటి? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ద కాంపోనెంట్ ఏబి షుడ్ బి బాట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ యాజ్ ఇట్స్ వేరియబుల్ కాస్ట్ ఇస్ హయ్యర్ దాన్ ద బాట్ అవుట్ ప్రైస్. ఏది తక్కువ ఉంటే ఆప్షన్ ప్రకారం వెళ్తాం మనం, రైట్? ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ నాట్ టేకెన్ ఫర్ ద డెసిషన్ మేకింగ్ పర్పస్. మార్జినల్ కాస్టింగ్లో ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే. I hope you have understood this along with the illustrations. We'll meet in the next video. All the best from SIA Publishers.